డబ్బు అంకుల్ మూడు బాలేదు. ఏంట్రా ఏం జరిగింది? చెప్పాను కదా అటు మూడు బాలేదని. సరే అయితే ఆ షర్ట్ తో పాటు ఆ ప్యాంట్ కూడా ఇచ్చి రెండు వేసుకుని వెళ్ళిపోతాను. అయ్యి బాబోయ్ ప్యాంట్ వద్దండి ఊళ్ళంతా చూసి జరుచుకుంటాను. ఏ లోపల టైర్ లేదండి. నువ్వు వెళ్ళి ఆ పిల్లకి డబ్బు ఇచ్చిరా. ఏ పిల్ల? రాత్రి ఓ పిల్ల వచ్చింది లేవా? అంటే రాత్రులు మీరు ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? కొట్టాను. సూపర్గా ఉన్నారండి. ఏంట్రా ఈ కుర్చేసుకుని ఎక్కడ బయలుదేరావు? అంటే ఫ్రెండ్స్ తో ఎక్కువసేపు నుంచి మాట్లాడుతున్నారు కదండి, అలసిపోకుండా కుర్చీ తీసుకొస్తాను. మేనేజర్ లేట్ అయింది. క్యారేజ్ కోసం లేట్ అయింది. అది నీకేం సరిపోద్ది, ఇదిగో ఈ మాత్రం సైజు ఉండాలి. మళ్ళీ సరే ప్లీజ్ గిన్నెలు తినేక తీసుకొచ్చి ఇచ్చేయి. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. రేపు మేం బిజీలే. దానికి ఆ షర్ట్ అమెరికా నుంచి వచ్చింది కదండి, నలిగిపోద్ది అనవసరంగా. నేను తెలియజే నేను తీసుకొచ్చేస్తాను. అవునరా నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకి పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్ కి పిలవ్వా? లేకుండా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలమంటావరా? నా షర్ట్ ఎత్తాను వేసుకోండి. మరి నీకు? ఊళ్ళో వాళ్ళందరికీ అలవాటేలండి. ఓ హాయ్, ఏంటి ఇక్కడ? చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? హ?